వర్షాలు పడక కర్షకులు దండలాడుతుంటే పల్లెలల్లా కప్పతలు ఆటలాడిండ్రు జనాలు. వానదేవుడా ఎక్కడికి పోయినావని లబా లబా మొత్తుకుంటా వర్షాలను పిలిచిండ్రు. పబ్లిక్ ఇట్లా కోరుకుంటే ప్రతిపక్ష పార్టీల లీడర్లు మాత్రం వానలు పడొద్దనుకుంటున్నారట. ఉత్తగా అనుకునుడే కాదు, పూజలు కూడా చేస్తున్నారట. గంత పెద్ద ముచ్చట్లు ఎవరు చెప్పిండ్రు అంటారా? ఇగో ఈసారి చెప్తున్నాడు ఈనుండ్రి. మంత్రాలకు సంత్రకాయలు రాలయి, యంత్రాలు కడితే వాన శినుకులు రాలయి అనే రోజులు ఈ కాలంలో కూడా ఉన్నాయి అని అంటే పబ్లిక్ నవ్వుతారు కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సారు క్షుద్ర పూజలు, మంత్రాలు, మన్ను మశానం ఉన్నాయి అన్నట్టు ఫుల్ క్లారిటీతో చెప్తున్నాడు. ఆ మంత్రాలు తంత్రాల మతలబ్ ఏందో చెప్తున్నాడు. ఇక సారే ఇనుర్రి. బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలకు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగ్గ అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. అంటే క్షుద్ర పూజలు, ఊళ్ళలో చేతబడి లాంటి ఇట్లాంటివి అంటారు. అట్లా వ్యక్తులకు వ్యతిరేకంగా జరగాలి, లేకపోతే వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాలని. రెండవది జై అఘోరకలి, ఇది ట్రిసిటీలో ఉంటుంది, తిరుచిలో ఉంటుంది. దీన్ని తిరుచానపల్లి అంటారు. ఇక్కడ వీళ్ళు పూజలు చేయించడం దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తాయి. దాని కొరకు ఏ ఊకోరు సారు రాకెట్ వేసుకొని ఆకాశంలో ఉన్న చంద్రుని మీదకి ఎక్కే ఈ రోజుల్లో హరీష్ రావు సార్ క్షుద్ర పూజలు చేసుడేంది? ఎవరికి తెలియని సంగతి మీకే తెలిసింది అన్నట్టు ఇట్లా వీడియోలు చేసుడేంది? అభ్యుదయవాది మేధావని చెప్పుకునే మీరేనా సార్ ఇట్లా మాట్లాడేది? అయినా చేతబడి క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడవలసిన అవుతాయా సారు? కొన్ని దిక్కుల జోరుగా వానలు కుండపోత కురుస్తూనే ఉన్నాయి కదా. వానలు పడకుంటే మేఘమదనం చేసి వర్షాలు కురిపించే టెక్నాలజీ ఉన్నది, కానీ పడుతున్న వానలు ఆపే శక్తి అయితే ఇంతవరకు లేదు దునియాల. మరి హరీష్ రావు సార్ పూజలు చేసిండని ఎట్లా అంటున్నారు? ఒగాలే చేసిండే అనుకో, ఆ పూజలు క్షుద్ర పూజలే అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? వాళ్ళ ఇంటిల్ బాది తెలంగాణ జనాలందరూ మంచిగా ఉండాలని చేయొచ్చు కదా, అపార్థం ఎందుకు చేసుకోవాలి అని అడుగుతున్నారు అద్దంకి సార్ మాటలైన తెలంగాణ పబ్లిక్. దునియా మొత్తం అదేదో అడ్డమైన ఎల్లినో వచ్చిందని చెప్తుంటే మీరేమో హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తేనే వానలు పడతలేవు అన్నట్టు చెప్తున్నారు. ఏమన్నా పొంతన పోలిక ఉన్నదా అద్దంకి దయాకర్ సారు అని అంటున్నారు వానల కోసం మీరు దృష్టోళ్ళు. ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం, వీళ్ళు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటోళ్ళ. అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి ఈరోజు. అవునవును, అధికారం చేతులు ఉన్నప్పుడు ఎవరు ఏ తీరుగా తెలంగాణ కోసం పనిచేసిర్రో, అధికారం లేనప్పుడు ఎవరు ఏ తీరుగా పదవుల కోసం పాకలాడిరో మాకు తెలుసు. ఎవరెవరు ఏ ప్రాజెక్టులు కట్టిర్రో, తెలంగాణ పబ్లిక్ ఎవరి పరిపాలన తలుచుకుంటారో కూడా ఎరికే అని కౌంటర్గా కామెంట్లు పెడుతున్నారు అద్దంకి సార్ మాటలు ఇన్నోళ్ళు. సరే ఒకవేళ అద్దంకి దయాకర్ సార్ అన్నట్టు హరీష్ రావు సార్ క్షుద్ర పూజలే చేయించిండు అనుకుందాము. ఆ వీడియోలను బయట పెట్టి కేసులు పెట్టొచ్చు కదా. అయ్యేం చేయకుండా ఉత్త మాటలు ఎందుకు చెప్తున్నారు సారు అని అడుగుతున్నారు. ఇక కొంతమంది అయితే ఈ రోజుల క్షుద్ర పూజలు, మంత్రాలు, తంత్రాలను మాట్లాడితే బుద్ధి తక్కువ పని, అసొంటిది ప్రతిపక్షాలు అధికార పక్ష పార్టీ మీద చేతుబడులు చేయిస్తున్నదని మాట్లాడేంది? అదే నిజమైతే దేశంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే కదా. రాహుల్ గాంధీ మోడీ సర్కార్ మీద క్షుద్ర పూజలు చేయిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయా? మరి ఏం మాట్లాడుతున్నావు అద్దంకి దయాకర్ సార్ అన్నట్టు విజ్ఞాన వేదికలలో మంత్రతంత్రాలను నమ్మనోళ్ళు గట్టిగానే అంటున్నారు. ఇక